శనిదేవుడి వాహనాలు ఎన్ని? వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? ఏ వాహనం శుభకరంగా ఉంటుంది, ఏ వాహనం అశుభకరంగా ఉంటుంది? వాటి ఫలితాల గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. శనిదేవుని వాహనం ఏది అనగానే ఎవరైనా కాకి అని చెబుతూ ఉంటారు. కానీ శనికి 1 కాదు 2 కాదు, సరిగ్గా 9 వాహనాలున్నాయి. ప్రతిదానికి ప్రత్యేకత ఉంది. అవేంటో ఒకసారి చూద్దాం. గాడిద. గాడిద శ్రమకు ప్రసిద్ధి చెందిన జంతువు. కానీ ఈ నాణ్యత ఎప్పుడూ ప్రశంసింపబడదు. అలాంటి పరిస్థితుల్లో గాడిదపై కూర్చొని శనీశ్వరుడు వస్తే మనిషి తన జీవితంలో కష్టపడాలి, అప్పుడే అతనికి విజయం లభిస్తుంది. అయితే వారి శ్రమ అందరికీ కనిపించదు. శని గాడిద స్వారీ చేయడం అశుభం. గుర్రం. గుర్రం స్ఫూర్తి విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితుల్లో గుర్రంపై శని ఉనికిని సూచిస్తుంది. కష్టపడి పని చేయడంతో పాటు ఒక వ్యక్తి తన పనిపై అభిరుచిని తీసుకురావాలి. అతను జీవితంలో విజయం సాధిస్తాడు. అతను అన్ని పరిస్థితులపై లేదా శత్రువులపై విజయం సాధిస్తాడు. శని అశ్వంపై రావడం శుభప్రదం, ఫలప్రదం. సింహం. సింహరాశి ధైర్యం, తెలివితేటలకు ప్రసిద్ధి చెందింది. అటువంటి పరిస్థితుల్లో సింహరాశిలో శని మీ వద్దకు వస్తే అది వ్యక్తి వ్యక్తిత్వం పూర్తి శక్తితో నిండి ఉందని, అతను తన అవగాహనతో ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలరని చూపిస్తుంది. శనీశ్వరుడు సింహరాశిపై ప్రయాణించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఏనుగు. ఏనుగును తెలివైన జంతువుగా పరిగణిస్తారు. కానీ ఏనుగు తన శాంతిని కోల్పోయి ఎప్పుడైనా క్రూరంగా మారవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఏనుగుపై శనిదేవుడు ఉండడం శుభప్రదం కాదు, అశుభ ఫలితాలను సూచిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి స్వభావం కొన్నిసార్లు ప్రశాంతంగా, కొన్నిసార్లు భయంకరంగా ఉంటుంది. కాకి. కాకిపై శని రాక వల్ల ఇంట్లో ఇబ్బందులు వస్తాయి. కాకిపై శని స్వారీ చేయడం అశుభ ఫలితాలను ఇస్తుంది. ఇంటి శాంతికి భంగం కలుగుతుంది. హిందూ మతంలో కాకులను శుభప్రదంగా పరిగణించారు. కాకిపై శని స్వారీ చేయడం అనేది ఒక వ్యక్తి జీవితంలోని ఇబ్బందులకు సంకేతం. దాని కారణంగా ఒక వ్యక్తి వాటిని ఎదుర్కోవడానికి సమయం తీసుకుంటారు. గేదె. శని గేదెపై సంచరిస్తే ఆ వ్యక్తికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. గేదె చాలా శక్తివంతమైనది, కానీ దాని శక్తి గురించి తెలియక భయపడుతూనే ఉంది. సరిగ్గా అదే ప్రభావం వ్యక్తి వ్యక్తిత్వంపై పడుతుంది. నక్క. నక్కను అశుభకరమైనదిగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో శనిదేవుడు నక్కపై స్వారీ చేయడం ఒక వ్యక్తి జీవితంలో ప్రతికూలతను కలిగిస్తుంది. ఒక వ్యక్తి జీవితంపై ఆధారపడడం పెరుగుతుంది. అంటే ఒక వ్యక్తి కష్టపడి పని చేయడానికి బదులుగా ఇతరులపై ఆధారపడతాడు. నెమలి. శనిదేవుడు నెమలిపై స్వారీ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఒక వ్యక్తి విధి మేల్కొంటుంది. అతని పని అంతా ప్రారంభమవుతుంది. తెలివిగా పని చేయడం ద్వారా ఒక వ్యక్తి పెద్ద సమస్యలను కూడా అధిగమించగలడు. హంస. హంసను శుభచిహ్నంగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో శనిదేవుడు హంసపై స్వారీ చేయడం వల్ల వ్యక్తి జీవితంలో సంపద, పదునైన తెలివితేటలు, బంగారు, అదృష్టం మొదలైనవి వస్తాయి.